అప్డేట్ చూద్దాం. మంత్రి లోకేష్ చొరవతో ఒకరికి అవయవదానం, మరొకరికి ప్రాణదానం జరిగింది. గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా అనే మహిళకు బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. వెంటనే ఆసుపత్రి వైద్యులు అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్ ను కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి సొంత ఖర్చుతో గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. రాత్రి 7 గంటలకు గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు రమేష్ ఆసుపత్రి సిబ్బంది గుండెను తరలించారు. మంత్రి లోకేష్ కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి లోకేష్ చొరవతో ఒకరికి అవయవదానం, మరొకరికి ప్రాణదానం జరిగింది. గుంటూరు రమేష్ హాస్పిటల్స్ లో తీవ్ర అనారోగ్యంతో చేరిన చెరుకూరి సుష్మా అనే మహిళకి బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవదానం చేయడానికి ముందుకొచ్చారు. వెంటనే ఆసుపత్రి వైద్యులు అవయవాలు తరలించి మరికొందరికి ప్రాణదానం చేసే అవకాశం కల్పించాలని మంత్రి లోకేష్ ను కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి సొంత ఖర్చుతో గుండె తరలింపునకు అవసరమైన ప్రత్యేకంగా విమానం ఏర్పాటు చేశారు. తిరుపతిలోని ఆసుపత్రికి గుండె చేరే వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసేలా సంబంధిత యంత్రాంగంతో మాట్లాడారు. రాత్రి 7 గంటలకు గ్రీన్ ఛానల్ ద్వారా గుంటూరు రమేష్ ఆసుపత్రి సిబ్బంది గుండెను తరలించారు. మంత్రి లోకేష్ కు ఆయా కుటుంబ సభ్యులు, రమేష్ హాస్పిటల్ వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయడం లేదని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ నాయకులు ఆరోపించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. జిల్లాలో 3 మంత్రులు కీలక శాఖలో ఉన్న పెండింగ్ బిల్లులు అందించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సిపిఐ ఎమ్మెల్యే మాస్ లైన్ నాయకులు హెచ్చరించారు. వాళ్ళని కూడా వికలాంగులకు గుర్తించి వాళ్ళకి కూడా పెన్షన్ సౌకర్యం ఇవ్వాలని, ఏదైతే కొత్త రేషన్ కార్డులు ఇస్తానని ఊరిస్తున్నారు, 15 నెలలు అవుతున్నా దరఖాస్తులు పెట్టుకోండి, ఈ సేవలలో పోండి అని ప్రజల డబ్బులను లూటీ చేస్తున్నారే తప్ప ఇచ్చే పరిస్థితి లేదు. అందుకనే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండల కేంద్రాల్లో కార్పొరేషన్ల ముందు ధర్నాలకు పిలుపునిచ్చారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 15 నెలలైంది అధికారంలోకి వచ్చి కాలయాపన చేస్తూనే తప్ప ప్రజల సమస్యలు పరిష్కరించడంలో తీవ్రంగా, ఘోరంగా విఫలమయ్యాడు. కావున రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. అందరికీ కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా పెన్షన్లు అన్నిటి కూడా పెంచి ఇవ్వాలని కూడా, పెండింగ్లో ఉన్న పెన్షన్లు కూడా వెంటనే మంజూరు చేయాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎలా రాబోయే కాలంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తారని కూడా ఈ ప్రభుత్వం. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. 990 కోట్ల వ్యయంతో చేపట్టిన డయాఫ్రమ్ వాల్ పనులు, ఎగువ దిగువ కాఫర్ డ్యాంలను పరిశీలించారు. అనంతరం సహాయపు పునరావాస కార్యక్రమాలపైనే ప్రత్యేకంగా సమీక్షించారు. కాంట్రాక్ట్ సంస్థలు, ఇంజనీర్లతో సమీక్ష జరిపారు. అయితే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు వివరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. పోలవరం ప్రజల జీవనాడి అని చెప్పేసి చంద్రబాబు సుస్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మనం ముందు నుంచి చూసుకుంటే పోలవరం ఇప్పటికీ 34 సార్లు ఆయన పోలవరాన్ని విజిట్ చేసి గత ప్రభుత్వ హయాంలో, అంతకుముందు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వ హయాంలో, అప్పుడు ఆ రోజు అయితే సోమవారం పోలవరం అని చెప్పి ప్రతి సోమవారం కూడా ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఉదయం 12 గంటల 10 నిమిషాలకి చంద్రబాబు పోలవరం
ప్రాజెక్టు మన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చి అక్కడ నుంచి కూడా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు పనులు అన్నీ కూడా పరిశీలించారు. మనం ఇప్పుడు చూసుకోవచ్చు పోలవరం ఈ డ్యామ్ నిర్మాణం జరుగుతుందో అక్కడ ఉన్నటువంటి హిల్ వ్యూ పాయింట్ వద్ద నుంచి ఇప్పుడు మనం చూసుకోవచ్చు. ప్రతి విషయాన్ని కూడా చంద్రబాబు పరిశీలించారు. అయితే గత ప్రభుత్వంలో ఈ డయాఫ్రమ్ వాల్ సరిగ్గా నిర్మాణం చేపట్టకపోవడం వల్ల ప్రజల ధనం ఇంచుమించుగా 2,500 కోట్లు 2000 నుంచి 2,500 కోట్ల రూపాయలు ప్రజాధనం నష్టపోయామని, అనుభవం లేక రివర్స్ టెండర్ అని చెప్పేసి రాజకీయ కక్షతోనే ఇదంతా కూడా చేశారు. దానివల్ల ప్రజల సొమ్ము కోల్పోవడం జరిగింది. అలాగే కీలకమైన మార్పులు వచ్చాయి. అప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్టు అనుకున్న వెంటనే ఒక సంఘటనని ఆయన ఉదాహరించారు. అప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలు మొత్తం అంతా కూడా 7 గ్రామాలు మొత్తం ఇవన్నీ కూడా అప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లులో అది ప్రవేశపెట్టడం అనేది నా అనుభవపూర్వకంగా నేను చేసినటువంటి మొదటి సక్సెస్. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఫస్ట్ స్టెప్లోనే సక్సెస్ సాధించాను. అఖండ గోదావరిలో ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా సస్యశ్యామలం అవుద్ది. ఇక్కడ పవర్ కూడా జనరేట్ అవుతుంది. ఇదంతా వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలం అవుతుందని చెప్పేసి ఆయన మరొకసారి చెప్పారు. ఈ నేపథ్యంలోనే రైట్ మెయిన్ కెనాల్ అప్పట్లోనే నేను ప్రభుత్వంలో అప్పుడే పూర్తి చేశాను. అలాగే లెఫ్ట్ మెయిన్ కెనాల్ కూడా పూర్తి చేసేటట్లు చేశాను. అలాగే ఇప్పుడు పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను చేసినటువంటి ఆ ప్రాజెక్టు పనులన్నీ కూడా వేస్ట్ అయినటువంటి సిచ్యువేషను. ఏదైతే మొన్న నేను మళ్ళీ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఎక్స్పర్ట్ కమిటీని కేంద్రం నుంచి తీసుకొచ్చి కేంద్రం వాళ్ళు పంపించిన దానికి ఎక్స్పర్ట్ కమిటీ అంతా కూడా స్టడీ చేసి డయాఫ్రమ్ వాళ్ళు ఇప్పుడు ఉన్నదాన్ని సరిచేయచ్చా అని చెప్పేసి చాలా స్టడీ చేసాం. అయితే సరిచేయడానికి పనికిరాదు, ఖచ్చితంగా ఇది కొత్తగా కట్టుకుంటేనే మంచిదని చెప్పేసి ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రివర్స్ టెండర్ పేరుతోనే ఈ డయాఫ్రమ్ వాల్ని రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా చేశారని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నేను శరవేగంగా పనులు అధికారులందరికీ కూడా ఒక టార్గెట్ ఇచ్చాను. ఖచ్చితంగా వాళ్ళు డిసెంబర్ 31 ఈ సంవత్సరానికి డయాఫ్రమ్ వాళ్ళు ఖచ్చితంగా అయిపోవాలని చెప్పేసి చెప్పారు. అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ కల్లా సరే కంప్లీట్ చేయాలి, డయాఫ్రమ్ వాళ్ళు మళ్ళీ ఇచ్చేయాలి. ఎందుకంటే గతంలో గిన్నీస్ రికార్డు స్థాయిలో కూడా ఈ కాంక్రీట్ వేసి డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేశాను. దాన్ని వేస్ట్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏదైతే డిసెంబర్ నెలాఖరులోపు ఖచ్చితంగా ఇది పూర్తి చేస్తానని చెప్పి చెప్పారు. అలాగే మిగిలిన పనులు ఏదైతే కెనాల్లోకి వాటర్ పంపించడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 31 26వ సంవత్సరం 2026వ సంవత్సరంలో ఖచ్చితంగా నేను వాటర్ ఇస్తానని చెప్పేసి అన్నాను. అయితే జూలైకే అధికారులకు మైల్ స్టోన్ పెట్టాను. అధికారులు మాత్రం డిసెంబర్ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఓవరాల్ ప్రాజెక్టు చూసుకుంటే మొత్తం కూడా పుష్కరాలకి ముందే జాతికి అంకితం చేయాలని చెప్పేసి పూర్తిగా ఒక సంకల్పంతో ఉన్నాను. అయితే అధికారులు మాత్రం 2027 డిసెంబర్ 31కి ఈ ప్రాజెక్టుని పూర్తి చేస్తామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అయినా సరే జూలైలోనే ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తం అన్ని ఏర్పాట్లు చూసుకునేటట్టు అధికారులతో కూడా సమీక్ష సమావేశం చేశారు. అలాగే ఏదైతే ఈ నిర్వాసితులతో కూడా మాట్లాడారు. నిర్వాసితులకు కూడా ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగకుండా కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల్ని సాధిస్తాను, ఎవరికి కూడా అన్యాయం జరగకుండా ప్రతి నిర్వాసితుడికి కూడా న్యాయం చేస్తానని చెప్పేసి చెప్పారు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొక 2 ఇయర్స్లోనే పూర్తిగా ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేసి జాతికి అంకితం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో మోహన్, రాజ్ న్యూస్, పోలవరం హిల్ వ్యూ నుంచి. టీడీపీకి చెందిన తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తాను రాజీనామా చేస్తారని ప్రకటించారు. తిరువురు నియోజకవర్గంలో రమేష్ రెడ్డి అనే నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అగ్రనేతలకు ఫిర్యాదు చేశారన్నారు. 10 రోజుల కిందటే ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. రమేష్ రెడ్డి బాధితులు కొంతమంది కొలికపూడి శ్రీనివాస్ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మాటలు విన్న కొలికపూడి శ్రీనివాస్ రమేష్ రెడ్డి వ్యవహారంపై తాను హైకమాండ్కు 10 రోజుల కిందటే ఫిర్యాదు చేశారన్నారు. ఆయనపై చర్యలు తీసుకోకపోతే రాజీనామా చేస్తారని ప్రకటించారు. బాధితుల కష్టాలు తీర్చలేకపోతే తనకు ఈ పదవి ఎందుకని ఆయన ప్రశ్నించారు.
ఊరితో సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని లేకపోతే విజయవాడలో కూర్చొని యూట్యూబ్లో వీడియోలు పెట్టుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నాకు స్పందించడానికి ఒక్క నిమిషం చాలు. నేను ఈరోజు శాసనసభ సభ్యుడిగా నేను ఏం మాట్లాడినా అది పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఇప్పుడు అడుగుతున్న పార్టీ పెద్దలను కూడా ఎంపీ గారి విషయంలో రమేష్ రెడ్డి చెప్పే మాటల్ని నేను నమ్మటం లేదు. ఇలాంటి విషయాల్లో ఎంపీ గారు సహించడు. తప్పు చేస్తే ఎంపీ గారి దగ్గర కూడా రానివ్వడు. కాబట్టి మీరందరూ తండాల్లో గుర్తుపెట్టుకోండి, రమేష్ రెడ్డి చేసిన దారుణానికి ఎంపీ గారు రమేష్ రెడ్డిని సపోర్ట్ చేయరు. డబ్బుల ద్వారా మేనేజ్ చేస్తున్నాడా, లేదా ట్రాక్టర్లు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడా, లేదా ఎంపీ గారి ఆఫీసులో ఎవరి ద్వారా వీటన్నిటి నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నాడా అనేది చేసుకుంటున్నానని నమ్మించి యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ ఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. కరణ్ బాకి యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని హరిసింగ్ అనే యువకుడు నమ్మించాడు. అనంతరం మాయమాటలు చెప్పి లోపరుచుకున్నాడు. ఇటీవల యువతి తనను పెళ్లి చేసుకోవాలని కోరగా అతడు ముఖం చాటేశాడు. దీంతో సదరు యువతి సైదాబాద్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వెల్కమ్ బ్యాక్. తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాల్లో భారీ మార్పులు తీసుకొచ్చే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. వీఐపీ బ్రేక్ సమాజంలో మార్పు తీసుకురావాలని కొన్ని రోజులుగా భారీగా వినతులు వస్తున్న నేపథ్యంలో బ్రేక్ దర్శన సమయంలో మార్పు చేసేందుకు టీటీడీ సన్నాహాలు చేస్తుంది. పూర్వపు విధానాన్ని అమలు చేయడంపై సమగ్ర అధ్యయనం చేస్తుంది. అసలు టీటీడీ తీసుకురానున్న మార్పు వల్ల శ్రీవారి భక్తులకు కలిగే ప్రయోజనాలేంటి, సర్వదర్శనం భక్తులకు లాభమా నష్టమా, టీటీడీ ఏం చెబుతుంది? శేషాద్రి నిలయంలో కొలువైన అనంత స్వరూపుని దర్శనార్థం నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వస్తారు. శ్రీవారి దర్శనార్థం అనునిత్యం 65 నుంచి 80 వేల మంది భక్తులు తరలి రావడం విశేషం. ఇక వారాంతాల్లో ఆ సంఖ్య 1,00,000కు పైమాటే. కాలానుగుణంగా సేవలు, ప్రత్యేక పర్వదినాలలో ఈ సంఖ్య మరింత పెరుగుతూ వస్తుంది. దీంతో శ్రీవారి దర్శన విధానంలో సామాన్యులు సర్వదర్శనం, టైమ్ స్లాట్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, లక్కీ టిప్, అర్జిత సేవల ద్వారా శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. ఇక వీఐపీలు తమ వ్యక్తిగత సిఫార్సు, బంధుమిత్రులకు సిఫార్సు లేఖలు అందించడం వంటివి చేస్తుంటారు. తద్వారా వివిధ అర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలను రద్దీని బట్టి కల్పిస్తూ వస్తుంది టీటీడీ. కాలక్రమేణా పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా రోజుకు ఒక్కసారి మాత్రమే బ్రేక్ విధానాన్ని అమలు చేశారు. ఆ విధానానికి స్వస్తి పలికి సోమ, మంగళ, బుధ, గురు వారాల్లో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనం కల్పిస్తున్నారు టీటీడీ అధికారులు. తాజా నిర్ణయంతో ఆదివారం సైతం బ్రేక్ దర్శనాలు జారీ చేసే విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వ హయాంలో అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో సామాన్యుల భక్తుల కోసం వారు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి ఆలోచన చేశారు. అదే తరుణంలో బోర్డు సభ్యుల ముందు వైవి సుబ్బారెడ్డి, అప్పటి ఈవో ఏవి ధర్మారెడ్డి బ్రేక్ దర్శన మార్పుపై చర్చ సాగించారు. ఉద్దేశం మంచిదైనా ఆచరణలో మాత్రం సమయ భక్తులకు పెను భారంగా మారింది. టీటీడీ చెప్తున్న లెక్కల ప్రకారం ఉదయం 8 నుంచి 12 వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతిస్తున్నారు. కానీ సమయాన్ని కంట్రోల్ చేయడంలో టీటీడీ ముందు నుంచే పూర్తిగా విఫలమైంది. మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు కూడా బ్రేక్ దర్శనాలు కొనసాగుతున్న నేపథ్యంలో సామాన్య భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాల్లో మార్పు తీసుకురావాలని అటు సామాన్య భక్తులు, ఇటు రాజకీయ నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా బ్రేక్ దర్శనం కలిగిన భక్తులకు టీటీడీ ప్రత్యేకంగా గదులు కేటాయిస్తూ వస్తుంది. ఈ గదులు మరుసటి రోజు సాయంత్రం వరకు కూడా ఖాళీ చేయని పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనికి ముఖ్య కారణంగా బ్రేక్ దర్శన సమయం అధికంగా ఉండడం, దర్శనానికి వెళ్లిన భక్తులు వచ్చేవారి వరకు ఖాళీ చేయకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో గదుల కేటాయింపులో అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదయం 7:30 ప్రారంభమయ్యే బ్రేక్ దర్శనాలు మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి. బ్రేక్ దర్శనం కొరకు దాదాపు 5 నుంచి 5:30 సమయం వెచ్చించాల్సిన వస్తుంది. దీంతో సామాన్య భక్తులు రాత్రి క్యూ లైన్లో చేరుకున్న మాట అటు ఉంచితే దాదాపు 6 గంటల అనంతరం సర్వదర్శనం ప్రారంభమవుతుంది. దీంతో సామాన్య భక్తులు అధిక సమయం కంపార్ట్మెంట్లోనే వేచి ఉండాల్సి వస్తుంది. మరి బ్రేక్ దర్శనంలో సమయం మార్పు వల్ల సామాన్య భక్తులకు మరింత సమయం కేటాయించగలమా? బ్రేక్ దర్శన సమయాన్ని ఎలా కుదించాలనే విషయంపై టీటీడీ దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.
తాజాగా బీఆర్ నాయుడు అధ్యక్షతన సాగిన పాలక మండలి సమావేశంలో బ్రేక్ దర్శన సమయం మార్పుపై నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ బ్రేక్ దర్శన సమయంలో ఎంత మార్పు తీసుకురానుంది, ఎంత సమయం కుదించనుందో అని వేచి చూడాల్సిందే. భక్తుల కొంగు బంగారమై కొమరవేలి మల్లన్న మహాజాతర 3 నెలల పాటు సాగి ఉగాదికి ముందు వచ్చే ఆదివారంతో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఆదివారం ఆలయంలో విశేష కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు బోనాలతో ఆలయానికి వెళ్లి స్వామి అమ్మవార్లకు నైవేద్యం సమర్పించుకున్నారు. పట్నం వేసి కళ్యాణం జరిపించి మొక్కులు తీర్చుకున్నారు. పట్నం వారంతో ఉత్సవాలు ప్రారంభమై 12 ఆదివారాలు కొనసాగాయి. 12 ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. జానపద దేవుడిగా, బండారు దేవుడిగా కోరి కొలిచే వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నది కొమరవేలి పుణ్యక్షేత్రం. ఏటా మార్గశిర మాసం చివరి ఆదివారం స్వామివారి కళ్యాణంతో అంకురార్పణ జరుగుతుంది. సంక్రాంతి పండుగ తర్వాత వచ్చే పట్నం వారంతో స్వామివారి జాతర బ్రహ్మోత్సవాలు మొదలై మహాశివరాత్రి పర్వదినం పెద్దపట్నంతో కొనసాగుతూ ఉగాది పండుగ ముందు వచ్చే అగ్నిగుండాల ప్రవేశంతో మహాజాతర పరిసమాప్తం అవుతుంది. ఆసియా ఖండంలో 3 నెలల పాటు ప్రతి ఆదివారం, బుధవారం లక్షలాది భక్తులు తరలివచ్చారు. స్వామివారికి విజయచాల కొండపై ఉన్న ఎల్లమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మార్గశిర మాసం చివరి ఆదివారం అనగా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో వచ్చే చివరి ఆదివారం స్వామివారి కళ్యాణాన్ని వీరశైవ సాంప్రదాయంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన మల్లికార్జున క్షేత్రం. ఈ క్షేత్రంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసం ఆఖరి ఆదివారం స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంతో మొదలైన బ్రహ్మోత్సవాలు, ఉగాది ముందు వచ్చే ఆదివారం అంటే పాల్గొన మాసం చివరి ఆదివారం అగ్నిగుండాల కార్యక్రమంతో ముగుస్తాయి. ఈ అగ్నిగుండాల కార్యక్రమం సాయంత్రం 6 గంటల నుంచి మొదలై ఈరోజు ఉదయం వరకు కొనసాగినాయి. ఈ అగ్నిగుండాల కార్యక్రమం అగ్నిగుండాల్లో దాటితే భక్తుల విశ్వాసం అంటే మనం చేసిన గండాలన్నీ తొలగిపోతాయని, అగ్నిగుండాలు దాటితే గండాలు పోతాయని వాళ్ళ విశ్వాసం. అదేవిధంగా ఈ 3 రోజుల పాటు స్వామివారికి అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేస్తున్నారు. 3 రోజుల పాటు సుమారు 1,00,000 మంది భక్తులు స్వామివారి క్షేత్రానికి చేసి దర్శనం చేసుకుని ఈరోజు అగ్నిగుండాల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ సంక్రాంతి తర్వాత వచ్చే మొదటి ఆదివారం హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుండి యాదవ్ సామాజిక వర్గానికి చెందిన భక్తులు ఎక్కువగా తరలివస్తారు. కాబట్టి మొదటి వారాన్ని పట్నం వారంగా, రెండవ ఆదివారాన్ని లష్కర్ వారంగా పిలుస్తారు. మల్లన్న జాతరలో మరో అపూర్వ ఘట్టం. తోటబావి వద్ద 41 వరుసలతో పెద్దపట్నాన్ని రచించి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పట్నంపై నిలుపుతారు. పసుపుతో జానపద తరహాలో ఒగ్గు కథను చెబుతూ కళ్యాణం జరిపించడమే పెద్దపట్నం ప్రత్యేకత. పాల్గొన మాసం చివరి ఆదివారం ఆలయ సాంప్రదాయం ప్రకారం అగ్నితో పూజలు చేసి అగ్నిగుండాలుగా పేరుస్తారు. దానిపై నుండి వీరశైవ అర్చకులు వీరభద్రస్వామికి పూజ చేసిన ఖడ్గంతో మొదటగా అగ్నిగుండాలు దాటుతారు. తదనంతరం భక్తులు, పోతరాజులు, శివసత్తులు మల్లలను స్మరించుకుంటూ అగ్నిగుండాలు దాటుతారు. అగ్నిగుండాలను దాటడంతో కొన్ని పాపాలైనా హరించుకుపోతాయని భక్తుల నమ్మకం. గురుభ్యో నమః. ఓం శ్రీ మల్లికార్జున స్వామినే నమః. తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన మల్లికార్జున స్వామి క్షేత్రం. ఈ సుమారు 3 నెలల పాటు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. మార్గశిర మాసం ఆఖరి ఆదివారంతో పాల్గొన మాసం చివరి ఆదివారం వరకు బ్రహ్మోత్సవాలు అతి వైభవంగా జరుగుతాయి. ఈరోజు 23వ తేదీ ఆదివారం రోజు సాయంకాలం వీరభద్ర ప్రస్థాయం మరియు భద్రకాళి పూజతో కార్యక్రమం మొదలై రాత్రి 12 గంటలకు అగ్నిగుండ ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. తెల్లవారుజామున 4 గంటలకు గురు పూజ, బలిహరణతో పాటు ఈ కార్యక్రమాలు అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ఏకాదశి రుద్రాభిషేకం, జంగమార్చన, మహా ఆశీర్వచనం, మంగళారతి, మంత్రపుష్పం ఈ కార్యక్రమంతో
ఈ అగ్నిగుండాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో శ్రీ దత్తగిరి పీఠాధిపతి షట్స్థల బ్రహ్మ ఈ కార్యక్రమంలో వేద పర్యవేక్షణ కోసం పాల్గొంటున్నారు. శ్రీ గురుభ్యో నమః. ఓం